వెల్కమ్ బ్యాక్. కేటీఆర్ గ్రాండ్ ఎంట్రీతో జూబ్లీ హిల్స్ గ్రౌండ్ దద్దరిల్లింది. షేక్పేట్లో బ్యాన్ మోగింది. గులాబీ జోష్ చూసిన గుంపు మేస్త్రికి గుండెలు అదిరిపోయాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్పేట ప్రజలు నిరాశనం పలికారు. డప్పులు బోనాలు పట్టి ఘనంగా స్వాగతించింది. ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో గులాబీ దళంలో మరింత జోష్ కనిపించింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రోడ్ షో కోసం షేక్పేట్ బయలుదేరి వెళ్లిన కేటీఆర్ కు దారి పొడవునా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. సరిగ్గా 7 గంటలకు షేక్పేట నాలా వద్దకు చేరుకోగానే గులాబీ నేతలు ఘన స్వాగతం తెలిపారు. అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభమైంది. రైట్ గా రోడ్ షో సక్సెస్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, మరి రోడ్ షోలో ఫస్ట్ నాలా దగ్గర అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఉదయ్? అమూల్య, జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచార నేపథ్యంలో కూడా ఈ రోజు నుంచి ఏదైతే కేటీఆర్ గారి రోడ్ షో సందర్భంగా మొదటి రోజు షేక్పేట్ డివిజన్లో కానీ షేక్పేట్ నాలా దగ్గర కూడా రోడ్ షో కూడా విజయవంతమైందని మనం చెప్పుకోవచ్చు. అడుగడుగునా కూడా కేటీఆర్ గారికి ఘన స్వాగతం కూడా పలికారని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా డప్పు వాయిద్యాలతో నృత్యాలతో కూడా కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికిన సందర్భంగా మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. ఏదైతే ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని చెప్పేసి అటు కేటీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా చేసిన అభివృద్ధిపై కూడా ప్రజలకు వివరించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఇప్పటికే షేక్పేట్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉండరు అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా కేటీఆర్ గారు మాట్లాడుతున్నంతసేపు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాం. ఎందుకంటే ఆయన ఏం చెప్తారో, ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి విషయాలను ప్రస్తావిస్తారో అనే విషయాలను కూడా ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక పక్క గోడల నుంచి మరోపక్క కూడా కింద దారి పొడవునా కూడా ప్రతి ఒక్కరూ ఆయన ప్రసంగాన్ని కూడా ఆసక్తిగా వింటున్న సందర్భాలు కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాం. మరోపక్క కూడా దాదాపు 23 నెలల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను కూడా ప్రతి ఒక్కరు కూడా వివరించారు. ఎందుకంటే వారు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అని చెప్పేసి అబద్ధాల హామీలతో కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెప్పేసి అటు కేటీఆర్ గారు కూడా ప్రజలను ఉద్దేశించి అటు ప్రతి ఒక్కరిని ఉద్దేశించి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కూడా గత తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఎలా ఉండేది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా తయారైంది, ఎలా ఉంది, అభివృద్ధిలో ఎలా ముందడుగేసింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా ప్రజలను ఉద్దేశించి కూడా అటు కేటీఆర్ గారు ప్రసంగించిన ప్రసంగాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వింటూ ఉన్నారు. దాంతోపాటు మాగంటి సునీత గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి వారు ప్రతి ఒక్క ఓటర్ని కూడా కోరిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో అనేక అభివృద్ధి కూడా చేసిన సందర్భాలను కూడా ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా ప్రజలకు వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా రాష్ట్రంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్ట్యా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి వారు ప్రతి ఒక్క ఓటర్ను కూడా అభ్యర్థించే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అరాచక పాలన రావాలా లేకపోతే అభివృద్ధి పాలన రావాలా అని చెప్పేసి వారిని ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా చూసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మరోపక్క కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటికే హైదరాబాద్ అంటేనే అభివృద్ధికి నెంబర్ 1 కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా నిలిచిందని చెప్పేసి వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఫ్లైఓవర్లు, మరొక పక్క అండర్ బ్రిడ్జులతో హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు కూడా కొంత మేరకు కూడా గత ప్రభుత్వ హయాంలో తగ్గించామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ కేవలం బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన నేపథ్యంలో కూడా హైదరాబాద్ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పేసి వారు ప్రజలను ఉద్దేశించి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈ ఒక్క సీట్ అయినా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే అనేక అరాచకాలు చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీని అంతటిని కూడా మనం తిప్పికొట్టాల్సిన ప్రయత్నం కూడా ఇప్పుడు మనకు సమయం వచ్చిందని చెప్పేసి కేటీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి అటు ఓటర్లను ఉద్దేశించి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో మార్పు మొదలు రావాలి,
వారు ఏదైతే మార్పు అన్నారో అదే మార్పు మన జూబ్లీ హిల్స్ నుంచి కూడా చూపించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ను కూడా అభ్యర్థించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా వేలాది మంది దాదాపు వేలాది మంది ఓటర్లు కూడా అటు స్థానిక ప్రజలు కావచ్చు, షేక్పేట్ డివిజన్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ సభను విజయవంతం చేసేందుకు కూడా ప్రతి ఒక్కరు నడుము బిగించడం, అనుగుణంగానే దాదాపు వేలాది మంది ఓటర్లతో కూడా వేలాది మంది ఆ బీఆర్ఎస్ కార్యకర్తలతో కూడా ఈ సభ కూడా దద్దరిల్లిందని కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోపక్క కూడా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కటి కూడా ప్రజలను ఉద్దేశించి వివరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా పసి పిల్లాడి నుంచి పండు ముసలవ దాకా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని చెప్పేసి వాళ్ళు మళ్ళొకసారి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూడా గుర్తు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 23 నెలలైంది. ఇప్పటి వరకు కూడా వారు చేసిన అభివృద్ధి ఏంటంటే కేవలం గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే వారు చెప్పుకుంటున్నారు తప్ప వీళ్ళు సొంతంగా చేసింది ఏం లేదు. వాళ్ళే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికే సమయం లేదు. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి పేరుతో కూడా ప్రజల ముందుకు వచ్చి మభ్య పెడుతున్నారని చెప్పేసి అటు ప్రజలను ఉద్దేశించిన ప్రసంగాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా తిలకించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా జూబ్లీస్ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి వారు ప్రజలను ఉద్దేశించి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి రోజు ఈ అనూహ్య స్పందన రావడం పట్ల కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కొంత సంతోషానికి కూడా గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అభిమానం కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం ఇంకా తగ్గలేదని చెప్పేసి వారు మళ్ళొకసారి గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదో మార్పు వస్తుందని చెప్పేసి ప్రజలు అనుకున్నారు, కానీ ఇలాంటి మార్పు వస్తుందని చెప్పేసి ఎవరు అనుకోలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కన్నీటి గోస కూడా వినిపిస్తూ ఉంది రాష్ట్రంలో. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కన్నీటి గోస వినిపిస్తుంది. ఒక పక్క హైడ్రా పేరుతో ఇండ్లను కూర్చడం, మరో పక్క పేదోళ్ళ గుడిసెలను కూర్చడం ఏంటని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పేదోళ్ళని ఇబ్బంది పెడితే మీ ప్రభుత్వానికి వచ్చేది ఏంటి అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతసేపు అంటే పేదోళ్ళపై దాడులు చేయడం, వారి ఇండ్లను కూల్చడమే ఒక పనిగా పెట్టుకున్న ఈ కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చేసింది ఏంటి అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2500 మహిళలకు ఇస్తున్న హామీ ఏమైందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలకు ఉచిత బస్సు పేరుతో కనీస కొంత మేరకు సౌకర్యాన్ని అంటే రవాణా సౌకర్యాన్ని తగ్గించి మహిళలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలి, ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితికి మనం కొద్దిసేపటి క్రితమే చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుదయ్.